హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు తేలుకుట్టిన దొంగలాగా ఉండటం బాగా అలవాటైపోయింది. పోనీ అది తెలుసుకొని ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఎక్కడా తట్టుకోలేనంత ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళపైన దాడికి ప్రయత్నిస్తారు. అది కూడా స్వయంగా మాటల దాడి. ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులు ఆంధ్రప్రదేశ్లో మద్దతు ధర దొరక్క ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అని పేరు చెప్పుకొని తిరుగుతూ ఏ పనులు చేయట్లేదో వాళ్ళందరికీ కూడా రైతులకి, మిర్చి రైతులకి, పత్తి రైతులకి, టమాటా రైతులకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రైతులకి అట్లీస్ట్ మద్దతు ధర కూడా దొరకట్లేదన్న విషయం వీళ్ళందరికీ తెలియదా? తెలిసి కూడా పట్టించుకోకుండా వదిలేసి చివరికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు హడావుడిగా లెటర్ రాయడం గుర్తొస్తుంది. దీనికి నేను సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశానండి, ఇప్పటివరకు కళ్ళు మూసుకొని పిల్లిలా పాలు తాగుతున్నావా చంద్రబాబు నాయుడు గారు? అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్రాబ్లం ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోడ్, అంటే ఎలక్షన్ కోడ్ ఉండగా అక్కడికి వెళ్ళకూడదు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాటలు వినండి, నేను చెప్తాను. రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్ గా రౌడీజాలు చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి రైతుల్ని కలవడం అనేది హై హ్యాండెడ్ గా రౌడీయిజం చేయటం అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అవునా సార్? అది రౌడీయిజమా? ఎవరిని కొట్టారు, ఎవరిని దొమ్మి చేశారు, ఎవరిని చంపేశారు, ఎవరిని మానభంగం చేశారు? మీ గవర్నమెంట్ లో ఉన్న రాజకీయ నాయకులు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదే. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. మేము అర్థం చేసుకుంటూనే ఉన్నాం సార్. మీరు సూపర్ 6 ఇస్తామని చెప్పినప్పుడు అర్థం చేసాం, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టినప్పుడు అర్థం చేసుకున్నాం, ఆరోగ్యశ్రీని తీసేసినప్పుడు అర్థం చేసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వాలంటీర్స్ ని ఉగాదికి 10,000 ఇస్తానని చెప్పి నిర్లజ్జగా నిర్మోహమాటంగా తీసివేసినప్పుడు అర్థం చేసుకున్నాం. ఇంకే విధంగా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని చెప్పండి. అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అన్ని రాజకీయ పార్టీలు రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. అంటే ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పింది సార్? నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పింది వెళ్ళొద్దని? మరి మీరెందుకు తమన్ మ్యూజికల్ నైట్ లో డించుకని కుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అబ్బో ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుని పొగుడుకొని భజన చేసుకొని డబ్బులు పంచుకొని ఎందుకు చేశారు సార్? అది కంటెంట్ ఆఫ్ కోడ్ కాదా? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కాదా? అంటే మీరు పార్టీలు పెట్టుకొని డిచ్చుకని ఆడొచ్చా? అంటే అంతేకాకుండా పక్కన ఒక ఆడపిల్ల నోట్లో యాసిడ్ పోసి ఆ అమ్మాయి పైన కత్తితో దాడి చేసిన మీ టీడీపీ నాయకుడు కొడుకు గణేష్, శంకర మురళి కొడుకు, ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి మీరు డించుకని పార్టీలు చేసుకోవడానికి వెళ్ళా తమన్ మ్యూజికల్ నైట్ లో. మరి అది కంటెంప్ట్ ఆఫ్ కోడ్ కదా? అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కదా? ఎలక్షన్ కమిషన్ మీకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం చేసిందా? మీరన్నా ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళారు. అఫ్ కోర్స్ ఏదో జబ్బు ఏదో చెప్పి బసవతారకం హాస్పిటల్గా డబ్బులు కలెక్ట్ చేయడం కోసం వెళ్ళింది మ్యూజికల్ నైట్ అది ఇదని. జగన్ అలా స్వార్థం కోసం వెళ్ళలేదు కదా. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు. అందులో తప్పేముంది? అక్కడ ఏమైనా రాజకీయ ప్రసంగాలు ఏం చేశాడా? చేయలేదు కదా. మరి ఏంటిది? ఎలక్షన్ కమిషన్ మీకు ఒక రూల్, ఆయనకు ఒక రూలా? ఏం ఆటలాడుతున్నారు అంతా కలిసి? మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడ మనం చూసావా? ఎక్కడా చూడలేదు సార్. ఒక్కనొక్క పోలీస్ ప్రొటెక్షన్ దేనికి ఇస్తారంటే, గేమ్ చేంజర్ మూవీకి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఇల్లు అక్కడ ఉంటే అక్కడ మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు సార్. ఎందుకంటే అది పార్టీకి సంబంధించింది కదా సార్. అమ్మో అది చాలా గొప్ప కార్యం కదా సార్. ప్రజలకు చాలా ఉపయోగపడుద్ది, 2 ప్రాణాలు తీసేస్తుంది. ది గేమ్ చేంజర్ ఈవెంట్కి అయితే మీరు అన్నట్టుగా పోలీస్ ప్రొటెక్షన్ పంపించు సార్. మళ్ళీ మీరు మనం చేసుకున్న తమన్ మ్యూజికల్ నైట్ కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. అది కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరం కదా సార్. అబ్బో సూపర్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి మిర్చి రైతులతో మాట్లాడుతా అంటే మాత్రం మనం ఇవ్వం సార్ పోలీస్ ప్రొటెక్షన్ ఏమో. ఇది జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రొటెక్షన్ ఏమో. అది ఏందో మరి పెద్ద లాజిక్ చెప్తున్నాడు ఈయన. మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే
హ్యాండెడ్ గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు ఇల్లీగల్ యాక్టివిటీ అని పదే పదే అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఏం జరిగిందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం జరిగిందయ్యా చంద్రబాబు నాయుడు? అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఏం జరిగింది? ప్రజల పక్షాన ప్రజల వాయిస్ వినిపించడం కోసం వెళ్ళటం ఇల్లీగల్ యాక్టివిటీయా? నువ్వు చేయలేదు కాబట్టి ఆయన చేశాడు. పోలీసులు కూడా రావాలా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. BNS 111 అనే యాక్ట్ పెట్టి సోషల్ మీడియా వాళ్ళందరినీ లోపలేసి అక్రమంగా దాడులు చేసినప్పుడు పోలీసులు రాలేదా ఏంటి? అదేమన్నా మీరు చట్టబద్ధంగా చేశారా? ఎవడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవడు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తే వాళ్ళు ప్రతి ఒక్కడి పైన కేసులు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. అది ఇల్లీగల్ యాక్టివిటీ కదా? దానికి అవసరం లేదా? అది వచ్చారు పోలీసులు ఎందుకు వచ్చారు? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్తే పోలీసులు రావాలి, మీరు చెప్తే వాళ్ళు చేయాలి. ఎంత అధికారంలో ఉన్నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడు, చంపేద్దామని చూస్తారు, అంతే కదా? ఓకే, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యం చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలు ఎప్పుడు చూడలేదు. చూడారు సార్, ఎందుకంటే మనకంతా ఇంగ్లీష్ మీడియం తీసేయాలి, అట్లా మాట్లాడే వాళ్ళు కావాలి. మనకంతా ప్రజలు చదువుకోవద్దు, అభివృద్ధి పనులు జరగకూడదు, సంక్షేమం అందకూడదు, ఇలా చెప్పే వాళ్ళని చూసుంటారు. అన్ని కరెక్ట్ గా చేసిన వాడిని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డినే చూశారు. ఆయన చూసిన తర్వాత నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమైద్దో అని మీకు భయం వేసింది. సో ఇప్పుడు అట్లాగైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని పథకాలను నిర్వీర్యం చేయాలి, ఇంక్లూడింగ్ గ్రామ సచివాలయాలతో సహా మొత్తాన్ని తీసేస్తున్నారు, అంతే కదా? ఆర్బీకే సెంటర్లు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకు ఏం అందకూడదు. అటువంటి ప్రభుత్వం మీకు కావాలి. వాళ్ళంతా మళ్ళీ తెలివిగల వాళ్ళైతే మీకు ఎదురు తిరుగుతారు కదా, తట్టుకోలేరు మీరు. ఎవరికి రాలేదు. నేనేమంటానంటే సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. సంపద సృష్టించడానికి ఈయనే తగిన వ్యక్తి. అసలు ఈయన విజన్ ముందు అబో అసలు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు కనిపెట్టిన మహా గొప్ప నేత. సమస్యను పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా మీరు చెప్పిన సూపర్ 6లు చేయొచ్చుగా. అంత గట్టిగా చెప్పినప్పుడు మీరు ఇస్తా అన్న డిఎస్సి 16,431 పోస్టులు ఇవ్వచ్చుగా. అంత ఈజీగా పరిష్కరించేటప్పుడు ఈ 9 నెలల నుంచి పరిష్కరించలేకపోయారా? అన్ని మార్గాలు తెలిసినటువంటి విజనరీ గారు. రైతులు బాధపడుతున్నారని తెలిసి స్పందించడం కూడా చేతకాని చంద్రబాబు నాయుడు గారు సమస్య పరిష్కారానికి వివిధ మార్గాలు ఉన్నాయని మాత్రం జ్ఞానోపదేశం బోధలు చేస్తూ ఉంటారు, అంతేనా సార్? ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు. ఏంది ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు అంటే? ఎవరయ్యా ముఖ్యమంత్రి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నీకు రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారనే విషయమే తెలియని నీకు లెటర్ రాసి మీ దృష్టికి తీసుకురావాలి. అసలు నువ్వు సీఎంవా కాదా? అవునా? మీ సీఎం అయితే ఇవన్నీ తెలియాలి కదా. ఆల్రెడీ రైతులు మాట్లాడుతున్నారు, మద్దతు ధర లేదని ఇంత పెద్ద లెటర్ రాసి కింద 2024 వరకు 21,022 పర్ క్వింటా పలికింది మిర్చి ధర, ఇప్పుడు అంత లేదు, మద్దతు ధర ఆదుకోండి అని లెటర్ రాసావు కదా. స్టాటిస్టిక్స్ అంతా పెట్టి అన్ని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు మరి రైతుల గురించి? నీకు లెటర్ రాయాలి ప్రత్యేకంగా. నువ్వే లెటర్ రాసుకునే సిచ్యువేషన్ లో ఉన్నావు, మళ్ళీ నీకు లెటర్ రాసి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. ఏం సార్ ఇది? అందరు నవ్వుతున్నారు బయట, అర్థం కావట్లే మీకు. లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు, ప్రెస్ ద్వారా చెప్పొచ్చు. మరి ఇప్పుడు చెప్పింది ఏంది? రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అక్కడ ప్రెస్ ద్వారా కాదు చెప్పింది, అంటే రైతుల దగ్గరికి వెళ్ళొద్దు, అదే కదా మీ ఉద్దేశం? మీరు వెళ్ళడం, వేరే వాళ్ళు వెళ్ళకూడదు. గడ్డి వంకాడ కుక్క గడ్డి తిందో, వేరే జంతువులు వస్తే తినేదు, అలాగే కదా సార్? సేమ్ కదా? ఓకే. గవర్నమెంట్ రిప్రజెంట్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వానికి అన్నిటి లెటర్ రాసి చెప్పి అడుక్కోవడానికి మీరు ఉన్నారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పండి? అవసరం లేదు కదా. అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా అసెంబ్లీలో మాట్లాడచ్చు. ఎవరికి అసౌకర్యం కలిగింది సార్? రైతులకా? 144 సెక్షన్ తెలుసు కదా సార్ మీకు? దాన్నే విజయవాడలో లెక్క చేయకుండా ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు మిర్చి యార్డ్లో నడవడానికే కాదు, అసలు కదలటానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు మిర్చి యార్డ్కి వెళ్ళి ఆ కోరు అనుభవించారా? ఆ మంట ఆయన గొంతులో కనిపించింది, ఆయన మనసులో వినిపించింది, రైతుల బాధ ఆయన కళ్ళల్లో కనిపించింది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి. అన్ని మార్గాలు తెలిసిన మీరే ఒక్క మార్గంలో కూడా సూపర్ 6 ఇవ్వలేకపోయారే. ఎందుకు సార్ జీవితాలతో ఆడుకుంటారు మీరు?
ఆయన ఏదో హ్యాపీగా చేసుకుంటా వెళ్ళాడు, చేసుకొనివ్వండి. రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఏమన్నా అక్కడ ఏమైనా తీవ్రవాద కార్యకలాపాలు ఏమైనా జరిగినాయా ఏంటి? అటాక్లు ఏమైనా జరిగినాయా? కొట్టుకోటాలు ఏమైనా జరిగినాయా? లేదంటే ఇంకొకరు ఏమైనా చేస్తారా? మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా మానవహారంలా మారి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రక్షణ వలయంగా మారి కార్యకర్తలే పోలీసులై నడిపించారు. అక్కడ మీ పోలీస్ వ్యవస్థ ఉంటే అంత పోతే అంత అన్న విధంగా ఉంది అక్కడ పరిస్థితి. ఆ మాత్రం అర్థం కావట్లేదా మీకు? ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్తే లెటర్ రాసే స్థితికి దిగజారిపోయారు మీరు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళినా మీ పార్టీ నుంచి ఒక కౌంటర్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా దానికి సంబంధించి ఆధారాలతో సహా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎప్పుడు ఎవడు పెట్టలేదు మీ కూటమి నుంచి. మీరు ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేదన్న విషయం మీకు క్లియర్గా తెలుసు. మొన్న లోకేష్ గారిని చొక్కా అయితే పట్టుకోలేదు కానీ రోడ్డు మీద నిలబెట్టి కడిగి పడేశారు కదా మహిళలు. అప్పటి నుంచి భయం వేస్తుంది మీకు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, హై సెక్యూరిటీ చూస్తున్నాం అంతా. సార్ రాబోయే రోజుల్లో ఇట్లా ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి జస్ట్ వస్తేనే ఊళ్ళు ఖైదీలొచ్చి ఒక ప్రదేశంలో కూడి బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక పైన ఆయన కార్యాచరణ ఎలక్షన్ తర్వాత, ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. 3 రోజులు ప్రజలతోనే ఉంటాడు. ఇంకప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వాన్ని ఎండగడితే మీరు ఎండు చేపలు ఎత్తుకోవడానికి కూడా పనికిరారు అంతా. ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. విమర్శలు చేయటం ఈజీ, ప్రాబ్లం సాల్వ్ చేయడం కష్టం. జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్లో రైతులను కలవడానికి వెళ్ళాడు కాబట్టే మీరు లెటర్ రాశారు కేంద్రానికి. మీరు లెటర్ రాశారు కాబట్టే ఏదో మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నారు. అంతకు మించి మీరు పట్టించుకునే స్థితిలో మీరు లేరు. వాళ్ళ గురించి అసలు మీకు తెలియదు. ఎందుకంటే మాకు లెటర్ రాయొచ్చుగా అంటున్నారు కదా. దాన్ని బట్టి ఆలోచిస్తే మీకు రైతుల పరిస్థితి ఏంటో తెలియదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో తెలియదు. ఒక సూపర్ మెస్సీలో ఒక అద్దాల మేడలో అద్భుతంగా ఉందని బ్రతికేస్తున్నట్టు ఉన్నారు. అలా లేదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ప్రజలు చాలా దీనస్థితికి వెళ్ళిపోయారు. ఆర్థిక లోటులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒక్కడి దగ్గర కూడా డబ్బులు లేవు. GST -6కి వెళ్ళిపోయింది, అది మీకు తెలుసు. అంటే ఎవడో కొనుగోలు శక్తి కూడా లేదు, డబ్బులు లేవు ఎవరి దగ్గర. మిర్చి రైతులు, పత్తి రైతులు, టమాటా రైతులు ఇంకా అందరూ వరుస పెట్టి వస్తారు. మీరు వాళ్ళందరికీ మద్దతు ధర ఇచ్చే సిచ్యువేషన్లో కూడా లేరు. హ్యాండ్స్ అప్. ఎందుకంటే టమాటాలు 10 రూపాయలకు కొంటారని చెప్పి బడ్జెట్ లేదని 5-6 రూపాయలకు కొంటున్నారని మాకు అర్థమైపోయింది. సో మీరు ఎన్ని చెప్పినా ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు, జగన్తోనే ఉంటారు. ఇకపైన జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే దమ్ము ధైర్యాలు ఉంటే ప్రయత్నించుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అండ్ వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకసారి ఆలోచించి కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.